శ్రీ షిరిడి సాయి జీవిత చరిత్రం 17వ అధ్యాయం. ఈ విశాల సృష్టిలో అనేక దేశాలలో అనేక ప్రాంతాల్లోకి యోగీశ్వరులను పంపి భగవంతుడు ఆధ్యాత్మిక విషయాలను ప్రచారం చేయించి పెరుగుతున్న అధర్మాన్ని కొంతవరకైనా సమతూకం చేయుచుండును. ఇది యోగీశ్వరులు లేక ప్రవక్తల వ్యవస్థ. ఇందులో ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి పనిచేయుచున్నది మిగిలిన యోగులందరికీ తెలియచుండును. వాసుదేవనంద శాస్త్రి చెప్పినట్లుగా అలాంటి యోగులందరికీ పెద్దన్న లాంటి వారు శ్రీ షిరిడి సాయిబాబా. పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వల్లనే మనకు యోగులతో పరిచయం కలుగును. అట్టి పుణ్యము లేని వారు నిరంతరం ఆశలతో సతమతమవుతూ కోరికలకు బలి అయిపోతూ కేవలం జంతు జన్మనే గడుపును గాని భక్తి మార్గమున మనసును నిలుపలేరు. అటువంటి పుణ్యఫలంగానే ఈనాడు మనం యోగులందరికీ రాజైన శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రను భక్తి శ్రద్ధలతో పారాయణం చేయగలుగుతున్నాము. దీనిని మనకు గల ఒక గొప్ప అదృష్టంగా భావించవలను. అప్ప అను కన్నడ యోగి ఠాకూర్ అను అతడు రెవెన్యూ శాఖలో గుమస్తా ఉద్యోగం చేయుచుండును. ఆయన ఒకసారి అప్ప అను కన్నడ యోగిని దర్శించి పాదములకు నమస్కరించగా వారు విచార సాగరమును వేదాంత గ్రంథములను ఆయనకి ఇచ్చి దీన్ని నీవు తప్పక చదవవలను. నీవట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును. ముందు ముందు నీవు ఉద్యోగరీత్యా ఉత్తర దిశగా వెళ్ళినప్పుడు నీ అదృష్ట వశమున ఒక గొప్ప యోగిని కలిసిదేవు. వారి దర్శనం వల్ల నీ మనసుకు శాంతి ఆనందము కలుగును. వారు నీ జీవన గమనమును చక్కని దారిలో చూపగల సమర్థులని చెప్పెను. ఆ తరువాత ఠాగూర్ జన్మేరు అనే ఊరుకు బదిలీ కాగా అక్కడ చేరుటకు లోతైన లోయలో దునపోతుపై ఎక్కి ప్రయాణం చేయవలసి వచ్చును. అక్కడ ఉన్నంత వరకు అతడు చాలా బాధలు పడిను. ఆ తరువాత పెద్ద ఉద్యోగంపై కళ్యాణ్కు బదిలీ అయ్యను. అక్కడ నానా చందోత్తర వలన బాబా మహిమలు తెలుసుకుని షిరిడీకి వచ్చి బాబా పాదములకు నమస్కరించగా అతనికి ఆనందం కలిగను. సర్వజ్ఞుడైన బాబా అతనితో, ఇక్కడ మార్గం అప్పా చెప్పే నీతులంత తేలికైన మార్గం కాదు. లోయలో దునపోతుపై ప్రయాణం చేయనంత సులభము కాదు. కష్టపడి కృషి చేయవలసి ఉంటుంది. ఆ మార్గం పదునైన కత్తి అంచుపై నడుచుట లాంటిది అనను. తానెవరూ ఎక్కడి నుంచి వచ్చారో ఎందుకు వచ్చానో ఏమీ తెలియకుండా తన విషయాలన్నీ చెప్పిన సాయి భగవంతుని మాటలు విన్న ఠాకూర్నకు కళ్ళ నిండా ఆనంద బాష్పాలు నిండెను. శరీరమంతా పులకించెను. ఆనంద డోలికల్లో తేలియాడుతూ మైమరిచెను. కన్నడ యోగి అప్ప చెప్పిన మాటలు యథార్థములను గ్రహించెను. భక్తి పారవస్యంతో బాబా పాదములకు సాష్టాంగ ప్రణామం చేసెను. బాబా అతని తలపై తట్టి మరలా ఈ విధంగా చెప్పెను. అప్ప చెప్పినంతయు నిజమే, కానీ వాటన్నింటినీ జాగ్రత్తగా నేర్చుకుని ఆచరణలో పెట్టవలను. కేవలం చదవటం వల్ల ప్రయోజనం ఉండదు. చదివిన దాన్ని ఆలోచించి ఆచరణలో పెట్టవలను. గురువు ఆశీర్వదించలేని పుస్తక జ్ఞానం వలన ప్రయోజనం ఉండదు. బాబా నోటి నుంచి వెలువడే ప్రతి మాట ఒక అమృతధార. ఆ అమృతం సేవించి ఆనందించడమే కాకుండా శాశ్వతమైన శాంతి మార్గంలో పాఠకులంతా పయనించవలను. నవవిధ భక్తి మార్గములు. పూనాలో గల ఆనందరావు పాటంకర్ అను అతడు వేద పండితుడు. వేదాంగములు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణములను చదివి అతనికి మనశ్శాంతి కలగలేదు. అందుచేత షిరిడీకి వచ్చి బాబాను చూడగానే అంతవరకు జీవితంలో ఏనాడూ పొందలేని ఆనందమును అనుభవించను. నా యందు దయచూపి నన్ను ఆశీర్వదించమని బాబా పాదములపై పడి వేడుకొన్ను. వెంటనే బాబా అతడితో ఈ విధంగా చెప్పెను. ఒకసారి నా దగ్గరికి ఒక వర్తకుడు వచ్చెను. అతడు నన్నేదో ప్రశ్నించవలనని అనుకొనను, కానీ అడగలేకపోయాను. నాపైన కేంద్రీకరించిన దృష్టితో చూచెను. అదే సమయంలో అతని ముందుగల ఆడగుర్రము లబ్ధ వేసెను. అది 9 ఉండలుగా పడెను. ఆ వర్తకుడు ఆ 9 ఉండలు తన ఉత్తరాయణంలో పెట్టుకొనెను. అందువల్ల అతడు మనసు కేంద్రీకరించగలిగి మనశ్శాంతిని పొందెను. మనశ్శాంతికి గుర్రపు లబ్ధికు సంబంధం ఏమిటో ఆ వేదపంతుడైన పాటంకర్కు అర్థం కాలేదు. సామాన్యుడైన దాదా కేల్కర్ బాబా ప్రేరణచే పై కథ యొక్క విషయము ఈ విధంగా వివరించెను. వర్తకుడు అనగా సామాన్య మానవుల్లో లేని విశేష గుణాలతో ఉన్న జ్ఞాని. ఆడగుర్రమునుగా భగవంతుని అనుగ్రహం, 9 ఉండల లబ్ధి అనగా నవవిధ భక్తి మార్గములు. సాధకుడు సద్గురుని యందు దృష్టి నిలిపి శ్రద్ధతో గురువును సేవించిన దైవం కనికరించి నవవిధ భక్తి మార్గములు అతడికి చూపును. అందులో ఏ మార్గము తనకు ఇష్టముగాను సాధ్యమగునదిగాను ఉండునో దాన్ని సాధకుడు ఎన్నుకుని భగవంతుణ్ణి పొందవచ్చును. అవి 1 శ్రవణము, దైవ కథలు పురాణములు వినుట. 2 కీర్తనము, దైవమును కీర్తించుట, భజన, పాటలు, కీర్తనలు మొదలగునవి. 3 స్మరణము, వినిన వాటిని తరచూ గుర్తు చేసుకుని జ్ఞాపకం ఉంచుకొనుట. 4 పాదసేవనము, సాష్టాంగ నమస్కారము, పాదపూజ మొదలగునవి. 5 అర్చనము, ప్రతిదినం చేసుకునే వివిధ రకాలైన పూజలు. 6 నమస్కారము, శిరస్సు ఉంచి భక్తి శ్రద్ధలతో నమస్కరించుట. 7 దాస్యము, సేవకుని వలె భగవంతునికి సేవ చేయుట. 8 సఖ్యత్వము, భగవంతుని స్నేహితునిగా భావించి స్నేహం చేయుట. 9 ఆత్మ నివేదనము,
తన ప్రాణాన్ని ఆత్మని భగవంతునికి సమర్పించుట. భక్తి అనేది 9 రూపాలుగా ఉంటుంది. మనసు స్థిరమవుతున్న కొద్దీ ఆ 9 విధాలుగాను దేవుడిని పూజించి ఆరాధించవచ్చును. బాబా చెప్పిన కథలో జ్ఞానం వలె మనం కూడా నవవిధ భక్తి మార్గాల ద్వారా దైవాన్ని చేరుటకు గట్టి కృషి చేయవలను. అవస్థే కదా. పిఆర్ అవస్థే గ్వాలియర్లో జడ్జిగా పనిచేయుచుండేవాడు. రేగే గారి వలన సాయిబాబా మహిమలు విని సాయిబాబాను చూడవాలని కోరుకొను. 1914లో పండరీపురం వెళుతూ షిరిడీకి రేగేతో పాటుగా కలిసి వచ్చును. అవి ప్రపంచ మహాయుద్ధం జరుగుతున్న రోజులు. వీళ్ళిద్దరూ రైలులో గ్వాలియర్ నుంచి మన్మాడుకు ప్రయాణం చేయుచున్న సమయంలో రైలు మౌ అన్ సైనిక శిబిరములు గల స్టేషన్ దగ్గరకు రాగానే సైన్యమును తరలించుటకై అందరినీ రైలు నుంచి దింపి వేయుచుండ్రి. వీరిద్దరూ కూడా దిగవలసి వచ్చును. వీరిద్దరూ బాబాను ప్రార్థించిరి. ఇంతలో సేనాధిపతి వచ్చి, ఇది చాలా చిన్న పెట్టె, సైన్యమునకు చాలదు, మీరు దిగవలసిన పని లేదని చెప్పను. ఆ రాత్రంతా అవస్థ ఏవేవో భజనలు పాడుతూ బాబాను ప్రార్థించను. మరునాటి రోజు ఉదయం షిరిడీకి చేరుకుండ్రి. షిరిడీకి చేరి మసీదుకి వెళ్ళిన తరువాత బాబా రేగేతో, ఈ చలపచిత్తుడైన పిశాచం ఎవరు అని ప్రశ్నించను. ఆ తరువాత రేగేతో, నా బిడ్డలను రైలు నుంచి దింపవలనని చూసిరి. నేను ఆ సేనాధిపతితో, వారు నా బిడ్డలు నా వద్ద రానిమ్ము అని చెప్పిదిని. ఈ అవస్థ తెల్లవారు నా పక్కనే ఉండి బాబా బాబా అని రోద పెట్టుచూనే ఉన్నాడు అనను. ఈపై ఉదాహరణ బట్టి బాబా ఎప్పుడూ తనను నమ్మిన భక్తులు వెంటాడి రక్షిస్తాడని తెలియచున్నది. అవస్థే అంతకుముందు ఒక యోగిని తన గురువుగా భావించేవాడు. ఇప్పుడు షిరిడి వచ్చి సాయిబాబాను సేవించినట్లయినా యోగిని అయిన తన గురువుకు ద్రోహం చేసినట్లుగానే అనుమానం ఆయనను బాధించను. సాయిబాబాలోనే తన గురువును అంతర్లీనమై ఉంటారని, వారు సర్వదేవతా స్వరూపుడని, గురువులందరికీ రాజులాంటి వారని, వారు జగద్గురు అని, వారిని సేవించినచో తన గురువును సేవించినట్లేనని రేగే చెప్పను. అయినను అతని మనసులో నిదర్శనముగా నమ్మకం కలగలేదు. ఆలోచించి మధ్యాహ్నం ఆరతి సమయంలో ఒక అన్నం ముద్దను పాత్ర యందు తీసుకుని అది పైకి కనపడకుండా ఏర్పాటు చేసుకున్నాను. దాన్ని బాబా స్వయంగా అడిగి తీసుకున్నచో నిజమునకు తన గురువు యోగిని బాబాలో ఉన్నట్లే అనుకుని ద్వారకమైకి వెళ్ళను. మెట్లెక్కుచుండగా అతని చేతులు తొనిగి అన్నం ముద్ద కింద పడెను. తాను రహస్యంగా దాచినది బట్టబయలైను. ఆ ముద్దను తీసుకుని పాత్రలో వేయుచుండగా బాబా అతన్ని పిలిచి, దాన్ని నాకు ఇవ్వు, నేను దాన్ని స్వీకరించి నీవు కోరుకున్న వారికే అందజేయగలనని చెప్పి దాన్ని తీసుకొను. అవస్థకు చాలా ఆనందం కలిగినది. తన గురువైన యోగిని మాత ఎప్పుడో మరణించినది. వీరి శరీరంలో పిలిచిన పలికే దైవమై ఎదురుగానున్నారు. నేటి నుంచి వీరిలో నా గురువును చూసుకుంటూ నా జీవిత చుక్కానిగా వీరినే ఎంచుకుంటానని నిశ్చయించుకొనెను. అదేవిధంగా ఆ తరువాత కూడా ఏ విషయంలోనైనా బాబా సలహా కావాలన్నప్పుడు షిరిడి వచ్చి వారిని సేవించి భౌతిక సమస్యలను తీర్చుకుంటూ ఆధ్యాత్మికంగా కూడా సాయి సహాయం వలన ఎంతో అభివృద్ధి సాధించెను. సాయిబాబాను గురువుగా స్వీకరించుట. ఈ కథ వలన మనం నేర్చుకోవాల్సిన నీతి నియమములు. సాయిని సేవించే భక్తులు అంతకు ముందు ఎవరినైనా తమ గురువుగా భావించి ఉంటే ఆ గురువుని లేక ఆ దేవుణ్ణి తాము ఇదివరకు పూజించి సేవించే వాళ్ళు ఇప్పుడు ఆ సాయిబాబాను సేవిస్తే ఆ గురువుకు లేదా దేవునికి అపచారం చేసినట్లు అవుతుందేమని బాధపడవలసిన పని లేదు. సాయిబాబా గురువులకు గురువు, సమర్థ సద్గురువు. వీరు గురువులందరికీ రాజాది రాజు వంటి వారు, యోగులందరికీ చక్రవర్తి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆజ్ఞాపించి అదుపులో ఉంచగల నాయకుడు. యథార్థానికి వీరి రక్షణలోకి తన శిష్యుడు ప్రవేశిస్తే నిజమైన ఏ గురువైనా సంతోషిస్తాడు. శిష్యుని యొక్క ధనం మీద, అధికారాల మీద వ్యామోహం గల గురువు మాత్రమే బాధపడి మెట్ట వేదాంతంతో అడ్డదిడ్డంగా కథలు సృష్టించి చెబుతారు. గురువును మార్చుకునే విషయంలో బాబా కూడా కొన్ని సందర్భాల్లో ఒప్పుకోలేదు. ఇక్కడ గమనించవలసింది, ఏ సందర్భంలో ఎలాంటి శిష్యుడు తన గురువుని లేక అంతకుముందు నమ్మిన దైవాన్ని వదిలి తన దగ్గరికి వచ్చాడో అదే విషయం బాబా ముఖ్యంగా చూసేవారు. ఒక గురువుని లేక దేవుణ్ణి కొన్నాళ్ళు సేవించి వారి వలన భౌతికంగా ఏమీ లాభం పొందలేదని ఇంకో గురువుని సేవించేవారు ఏ కాలంలో చూసినా ఎక్కువగానే ఉంటారు. ఎవరికి మొక్కుతుంటే పనులైతే వారి దగ్గరికే పరుగులు తీస్తారు. వీరికి కావాల్సింది గురుబోధనలో విషయం జ్ఞానం కాదు, గురువు వలన కేవలం భౌతికమైన అభివృద్ధి మాత్రమే. వీరు నిజానికి ఏ గురువును శ్రద్ధతో ఎక్కువ కాలం సేవించలేరు. అలాంటి శ్రద్ధ సబూరు లేని భక్తులు తన వద్దకు వస్తే బాబా, నీకు కావాల్సింది గురువు మార్పు కాదు నాయన, గురువునందు ఎంతకాలమైనా చెక్కుచెదరని భక్తి విశ్వాసములు. అవి లేనప్పుడు నీ పాత గురువును మార్చుకుని నా దగ్గరకు వచ్చిన ఉపయోగం లేదు. కాబట్టి ముందు గురువును సరైన పద్ధతిలో సేవించడం నేర్చుకోమనే భావంతో నీ గురువును మార్చుకోవద్దని చెప్పారు. దీనినే పట్టుకుని షిరిడి సాయిబాబాను ఆశ్రయించి వారి మహిమలను స్వయంగా రుచి చూసిన తరువాత కూడా వారికి సర్వస్వ శరణాగతులు కాకపోయిన వారు చాలామంది ఈనాడు మనకు కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి వారికి
మా విజ్ఞప్తి. సాయికి సమానమైన గురువు జరిగిన కాలంలో లేరు, రాబోయే కాలంలో రారు. ఈ సచ్చిదానంద సమర్థ సద్గురుని సాష్టాంగ ప్రణామం చేసి ఈ పారాయణ పూర్తయ్యే లోపుగా బాబా యొక్క నిజస్వరూపం మనకు అర్థమయ్యేలా చేయమని కోరదాము. వారి పాదముల యందు అచంచలమైన భక్తి మనకు కలుగునట్లు, అలాంటి భక్తి స్థిరమై జీవితాంతం నిలిచేటట్లు చేయమని ప్రార్థిద్దాము. మన శరీరం నుంచి ప్రాణం బయటకు పోయినప్పుడు ఈ బంధువులు ఆస్తిపాస్తులు మనకు తోడురావు. కాబట్టి ఆ ఒంటరి ప్రయాణంలో కూడా సాయి మనకు తోడై ముక్తిని గాని లేక ఎంతకంటే ఉత్తమమైన జన్మను గాని ఇచ్చి జన్మజన్మలకు మనకు తోడై నీడగా ఉండాలని ప్రార్థిస్తూ ఈ అధ్యయనాన్ని ఎంతటితో ముగిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. 17వ అధ్యాయం సంపూర్ణం.